ఫ్రెండ్స్, ఆయన తెచ్చిన ఇడ్లీలు, ఆయన తెచ్చిన బోండాలు కనిపించారు కదా. చట్నీ మొత్తం గారిపోయింది, ఏమండి ఏమండి త్వరగా రా, పచ్చడి పడిపోయిందాడా, సోఫా ఖరాబ్ అయిపోతుంది, ఫాస్ట్గా రా. ఈ బోండాలో ఇంట్లో చేసిన పప్పు వేసుకొని తింటే ఫ్రెండ్స్, పచ్చడి పడిపోయింది. ప్లేట్ దేవన్నా అంతా ఖరాబ్ అయిపోద్ది, ప్లేట్ దా. అమ్మి ఇడ్లీ బోండా పప్పు, వాళ్ళు ఇచ్చిన అల్లం పేస్ట్, అల్లం పచ్చడి, పప్పు పచ్చడి, కొంచెం పప్పు ఇవా ఒక గరిట. ఎమ్మీ కాంబినేషన్. పప్పు ఒక గంటదే. ఆడ కనపడలేదు. హలో మై హస్బెండ్, థ్యాంక్ యూ శివ. పప్పు బయట ఇడ్లీలో, ఈరోజు బయట బోండాలు. పూజ అయిపోయినాక ఇప్పుడు తింటున్నా, పొద్దు నుంచి ఏం తినలా నేను, ఇటు వాటర్ తప్ప. ఈవెన్ ఫ్రూట్స్ కూడా తినలే, ఇవాళ ఫ్రూట్స్ లేవు. గుడికి తిరగను, దానం ఇయ్యను. ఇవాళ పూజ, పొద్దున పూజ, రాత్రి సాయంత్రం పూజకి చాలా టైర్డ్ అయిపోయాను ఫ్రెండ్స్. అన్నం చదిలా మనం చదువుతాం. బయట నేను ఇడ్లీలో బోండా తెమ్మన్నా, ఒకటి ఇడ్లీ తెమ్మన్నా. ఇంట్లో ఎలాగ పప్పు ఉంది కదా, కందిపప్పుతో పప్పు, కంచారు, చుట్టుగా తాలింపు, తగిల అన్నంతా ఇడ్లీ తెమ్మన్నా. ఇడ్లీలో పిసికినాయి, పప్పులో పిసికిన ఇడ్లీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ, బోండాలో మిక్సింగ్ చేసుకుని